వస్తే జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. కొండా సురేఖ గారు డ్రాగింగ్ పర్సనల్ లైఫ్స్ ఇంటూ పాలిటిక్స్ ఈజ్ నవే ఈజ్ న్యూ లో. అంటే ఇంతటికి దిగజారుడుతనం ఏది ఉండదన్నట్టుగా మెన్షన్ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పబ్లిక్ ఫిగర్స్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లైక్ యూ, must maintain dignity and respect for privacy. It's disheartening to see baseless statements thrown around carelessly. ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ, చాలా బేస్లెస్ ఆరోపణ ఊకేనే వేగ్గాల పడేశారు. ఇది వ్యక్తిగత ప్రైవసీని భంగం కలిగించే విధంగా ఉంది. మీరు ఇంతటి స్థాయిలో ఉన్న మీరు డిగ్నిటీని, రెస్పెక్ట్ని కోరుకునే మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. ఎస్పెషల్లీ అబౌట్ ద ఫిలిం ఇండస్ట్రీ, చాలా ముఖ్యంగా సినీ ప్రముఖుల మీద, సినిమా ఇండస్ట్రీ మీద ఈ రకంగా మాట్లాడడం ఇబ్బందికరంగా ఉందంటూ ఆయన మెన్షన్ చేశారు. విల్ నాట్ సిట్ క్వైట్లీ వైల్ అదర్స్ మేక్ బేస్లెస్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ అస్. We should rise above this and maintain respect for each other's boundaries. Let's ensure our society does not normalize such reckless behavior in democratic India. మీ రకంగా ఏది పడితే అది మాట్లాడితే అలా చూస్తూ ఊరుకోం, అలా చూస్తూ కూర్చోలేం. డెఫినెట్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తామంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు దీని విషయం పైన. అల్లు అర్జున్ ట్వీట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం.